మీకు ఏ పని చేయాలన్నా చాలా బద్ధకంగా అనిపిస్తుందా? అయితే ఈ స్టోరీ ఖచ్చితంగా మీరు వినాల్సిందే. రవి అని చాలా బద్ధకస్తులు ఉండేవాడు. ఆహారం కోసం దొంగలించడానికి మామిడి తోటకి వెళ్తాడు. ఇంతలో తోటమాలి రవిని చూసేస్తాడు. రవి కంగారు పడిపోతూ ఉండగా తోటమాలి రవి దగ్గరికి వచ్చి బాగా తిడతాడు. ఏవయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? ఎందుకు నువ్వు దొంగతనం చేస్తున్నావు? కష్టపడి పని చేసుకోలేవా అని తిడతాడు. ఇక రవి భయపడిపోయి ఆ తోటలో నుంచి పారిపోతూ తెలియకుండానే అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలో సింహాన్ని చూస్తాడు రవి. మరి సింహాన్ని రవి చూసిన తర్వాత అక్కడ ఏం జరిగింది, రవి అసలు ఎలా తన బద్ధకాన్ని పోగొట్టుకున్నాడు? లైఫ్లో మీరు కూడా మీ బద్ధకాన్ని పోగొట్టుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు ఈ స్టోరీని తెలుసుకోవాల్సిందే. ఈ స్టోరీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.